రంజిత్ రెడ్డి సారు మేడం కాంగ్రెస్ ని నమ్ముకొని ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిండు. అవును మేడం. నేను ఆల్రెడీ కాంగ్రెస్ ని ఎందుకు నమ్ముకొని వచ్చిండ్రు, మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉండే కదా మీరు అని అడిగితే మేడం ప్రజలకి సర్వీస్ అనేది గ్యాప్ రావద్దు, అవును మేడం. దానికోసమే నేను మారడం జరిగింది అని చెప్పేసి ఆయన ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన అని చెప్పిండు. మేడం మేము కూడా ఏంటంటే మేడం మా అధిష్టానం ఉందిగా మేడం, ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు, మా మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు అందరు కలిసి మా రంజిత్ అన్నకు టికెట్ ఇచ్చారు. కాబట్టి మేము గత 36 సంవత్సరాల నుంచి కూడా మేము కాంగ్రెస్ సిద్ధాంతం కట్టుబడిన వ్యక్తులం. కాబట్టి మేము మా పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే మేము వాళ్ళకి పనిచేస్తాం, 100% గెలిపించుకుంటాం మేడం మేము. అంతేనా? అంతే 100%. మరి రంజిత్ రెడ్డి అన్న గురించి మీకు బాగా తెలుసు కదా, బాగా ఆయన తెలుసు. చిన్న లీడర్ కాదా? అవునవును మేడం, అవును. మరి ఆయన గురించి మీకు ఏం తెలుసు, ఆయన గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆయన ఏంటంటే మేడం, ఆయన ఎవరు పోయినా కానీ రిసీవ్ చేసుకుంటాడు మేడం. ఆయన ఏ పార్టీ చూడాడు, ఎవరు పోయినా రిసీవ్ చేసుకొని వాళ్ళ కనీసం ఛాయ్ దాపించి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని పరిష్కరించే వ్యక్తి. కాబట్టి ఆయన దానికోసమే అందరు ప్రజలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆయన అభిమానిస్తూ 100% లక్ష మెజార్టీతో రంజిత్ రెడ్డి గెలవడం ఖాయం మేడం.